ప్రైమ్ నంబర్ లాజిక్. ప్రైమ్ నంబర్ లాజిక్ మీరేం చేశారు ఇక్కడ 7 గనక 91 అవుతే 13 ఎంత అయింది అని అన్నారు. అంటే ఇక్కడ ఏం చేశారు 13/7 ఇంటూ 91 వేశారు. ఇది ఆన్సర్ అంతే కదా సార్. 13/7 ఇంటూ 91. సార్ క్యాల్కులేషన్ చెయ్యాలా? పెద్ద నంబర్లు ఉన్నప్పుడు నేను క్యాల్కులేషన్లు చెయ్యను, నేను కొన్ని లాజిక్స్ యూజ్ చేస్తా. అదేంటంటే ఇక్కడ చూడండి సార్ 13 ఇంటూ 91 డివైడెడ్ బై 7 అంటే ఇది ఏమవుతుంది ఆన్సర్ 13 ఇంటూ 91 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఆన్సర్. 7 ఇంటూ ఆన్సర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 13 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది. 13 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. 91లో 7 ఇంటూ 13 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. 7 13 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఖచ్చితంగా 13 తోటి డివైడ్ అవ్వాలి. పెద్ద నంబర్లకు అద్భుతంగా యూజ్ అవుతుంది సార్. పెద్ద నంబర్లకు అద్భుతంగా యూజ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి 189 తప్పు, 149 తప్పు, 99 తప్పు. మెల్లమెల్లగా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాను. 13 ఇంటూ 91 7 ఇంటూ ఆన్సర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 13 ఇంటూ 91 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. సార్ మీరు 91లో 7 కూడా ఉంది కదా సార్. ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ కూడా 7 వచ్చింది. నాకు రాని నంబర్ మీదనే ఫోకస్ ఉండాలి. సో ఇది 13 తోటి డివైడ్ అయింది అంటే రైట్ హ్యాండ్ సైడ్ 13 తో డివైడ్ అవ్వాలి. 7లో 13 లేదు కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 189 కాదు, రైట్ 149 కాదు, 99 కాదు. నా ఇంకో వే చూస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. 99 అనేది తప్పు. ఎందుకు ఆన్సర్ 99 వచ్చింది అనుకోండి, 99 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అయ్యే నెంబర్ లేదు. 13 11 తో డివైడ్ కావట్లేదు, 91 11 తో డివైడ్ కావట్లేదు. 99 పోయింది. 189 కూడా తప్పు. ఎందుకు సార్ 189? 189లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. 9 + 8 17, 17 + 1 18 అంటే ఇది 3 తో డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 3 తో డివైడ్ అయినప్పుడు 13 3 తో డివైడ్ కావట్లేదు, 91 3 తో డివైడ్ కావట్లేదు.